ఓ 2 సైట్ పేర్లు చెప్పరా. రూమ్లో వైఫై లేదు, ఇక్కడే డౌన్లోడ్ చేసుకుంటా. నీ పని చేసుకోరా. కావాలంటే నీకు కూడా 2 వీడియోలు సెండ్ చేస్తాలేరా. ఎల్రా నీ. రే ఇది ఆఫీస్ టేబుల్ రా, నీ పర్సనల్ టేబుల్ కాదు. కాళ్ళ కింద పెట్టి సరిగ్గా కూర్చో. ఏయ్, ఆఫ్టర్ ఆల్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి జాయిన్ అయ్యి నువ్వు కాళ్ళు ఎక్కడ పెట్టుకోవాలో బ్యాక్ డోర్లో వచ్చి నాకు చెప్తావా? ఈడు మారడు. ప్రతి ఊడు మేనేజర్లా బిల్డప్లు ఇస్తా. ఇది ల్యాప్టాప్, ఇది కీబోర్డ్, ఇది మౌస్. ఇదేంద్రా టీవీ రిమోట్ ఎక్కడ పెట్టారు? ఏసీ రిమోట్. నీకు అంత మించి తెలియదని నాకు తెలిసిలే కానీ ఏదోవారటం చేయకు. రబ్బర్ తీసుకు. మురళి 1 అవర్లో క్లయింట్ మీటింగ్ ఉంది, గెట్ రెడీ. సార్ నేను జాయిన్ అయ్యి 1 ఇయర్ కూడా కాలేదు, అప్పుడే క్లయింట్తో మీటింగ్ అంటే. నువ్వేమన్నా ఫ్రెషర్ వారా? ఎక్స్పీరియన్స్ ఉందిగా, నువ్వు చేయగలవు, నాకు నమ్మకం ఉంది. ఏమన్నా హెల్ప్ కావాలంటే లావణ్య చూసుకుంటుంది. గో ఆన్. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ. యా, కుర్రోడు నేను కాక మొన్న జాయిన్ అయ్యాడు, అప్పుడే క్లయింట్స్ కాల్స్ అంటే బెదిరిపోతాడు. నాకివ్వండి, నేను హ్యాండిల్ చేస్తా. నీకు కస్టమర్ కేర్ కాల్ మాట్లాడమే రాదు, క్లయింట్ కాల్. హలో, ఐ కెన్ హ్యాండిల్ అంటున్నాను కదా. 2 పెగ్గలు ఎత్తే నిన్ను నువ్వే హ్యాండిల్ చేసుకోలేవు, క్లయింట్ కాల్ ఏ హ్యాండిల్ చేస్తావు? ఆయన ప్రాజెక్ట్ అన్నప్పుడు ప్రాజెక్ట్ గురించే మాట్లాడాలి, పర్సనల్ గురించి మాట్లాడకూడదు. జాయిన్ అయినప్పటి నుంచి చూస్తున్నాను ఒక వర్క్ కూడా ఇలా చేయడానికి. శాలరీ ఇస్తున్నాను కదా, సంతోషించు. ఇత్తరావులే, బొంగులో శాలరీ, నా డబ్బులే తిప్పి మళ్ళీ నాకు ఇత్తరావు, అది కూడా వితౌట్ ఇంట్రెస్ట్. రే ఇప్పుడు అదంతా అవసరమా? అందరికీ అయితే నాకు వర్క్ ఏంటి, నేను చేస్తాను, నేను కూడా నిరూపించుకుంటాను. ఫారెన్ కాల్ రా, ఇంగ్లీష్లో మాట్లాడాలి, నువ్వేమో ఇంగ్లీష్కి అడిగి. హలో, ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? రోజు ఆఫీస్కి వచ్చి వర్క్ చేస్తాను అనుకుంటున్నావా? నెట్ఫ్లిక్స్లో ఇంగ్లీష్ సినిమాలు, వెబ్ సిరీస్లు చూస్తాను. ఐ కెన్ వాచ్ ఇంగ్లీష్, ఐ కెన్ ఈట్ ఇంగ్లీష్, ఐ కెన్ స్లీప్ ఇంగ్లీష్, ఐ కెన్ వాక్ ఇన్ ఇంగ్లీష్, ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ ఇన్ ఇంగ్లీష్. ఇంతకన్నా బాగా మాట్లాడతాడు మీ క్లయింట్ కార్డ్ ఇంగ్లీష్. క్లయింట్ అమ్మాయి రా. అమ్మాయా? అయితే ఇంకా బాగా హ్యాండిల్ చేస్తాను. వీడికి అమ్మాయిలు హ్యాండిల్ చేయడం రాదు, నాకు బాగొచ్చు, నేను హ్యాండిల్ చేస్తాను. యూ డై కానీ. హలో, ఆ అమ్మాయికి నా నెంబర్ సెండ్ చేయండి. ఓ 10 మినిట్స్ తర్వాత కాల్ చేయమని చెప్పండి. ఈ లోపు మంచి కాలర్ ట్యూన్ సెట్ చేస్తాం. వావ్, కాల్ అంటే నీ పర్సనల్ నెంబర్ చేయదురా, జూమ్ కాల్లో మాట్లాడుతుంది. లాగిన్ అయ్యావు, అది ముందే చెప్పొచ్చు కదా. ఎలా లాగిన్ అవ్వాలి? రామచంద్ర ప్రభు. ఆయన ఎవరో, ఆయన వచ్చి లాగిన్ చేపిస్తారా? వద్దు, కూల్ డెర్మీ కూల్, నేనే గూగుల్లో చూసి లాగిన్ అవుతా. బాయ్ బాయ్. మురళి చూడు, లాగిన్ అవ్వు. అమ్మ రాగానే నాకు చెప్పు. సాఫ్ట్వేర్ మొత్తం ఇక్కడ ఇన్స్టాల్ చేశాను. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా టీంలో అడగండి. ఫస్ట్ డే కాబట్టి ఎవ్రీ డీటెయిల్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. యూ హ్యావ్ టు చెక్ ఎవ్రీథింగ్ థరోలీ. ఓకే, అండ్ మీకు ఇచ్చిన టైంలోపు ఇది ఫినిష్ చేసేసేయండి. ఎండ్ ఆఫ్ ద వీకా? ఎండ్ ఆఫ్ ద డే. అండర్స్టాండ్? ఇది ఫినిష్ చేసి నాకు మెయిల్ చేయండి, ఐ విల్ చెక్ ఇట్. ఓకే. అండ్ దిస్ ఈజ్ యువర్ మెయిల్ ఐడి అండ్ దిస్ ఈజ్ యువర్ ఐడి. ఓకే, వెల్కమ్ టు ద టీమ్. థ్యాంక్ యూ. గుడ్ లక్. అవును, ఆఫీస్లో నీకు యాక్సెస్ ఇచ్చారా? ఆఫీస్ వాళ్ళు నాకెందుకు ఇస్తారండి? నేనే సెకండ్స్లో బయట కొనుక్కున్నా. నేను అడిగింది యాక్సెస్ బైక్ గురించి కాదు, ఎంట్రీ యాక్సెస్ గురించి. ఓ, జోక్ చేసా, ఇవ్వలేదండి. సరే, యాక్సెస్ కావాలంటే హెచ్ఆర్ని అడగండి, ప్రాజెక్ట్లో డౌట్స్ ఉంటే నన్ను అడగండి. లీవ్ కావాలంటే? ఏంటి ఫస్ట్ డేనే? అంటే ఎప్పుడైనా మధ్యలో కావాలంటే మేనేజర్ని అడిగితే ఇస్తారు. అడగని ఇస్తారా? అడుక్కుంటే ఇస్తారు. అడుక్కుంటేనా? ఓకే ఓకే ఓకే, పని చూసుకో. ఓకే. అయ్యో, ఒసేయ్ యశ్వంత్ కళ్ళు చూడు ఎంత బాగున్నాయో. కళ్ళు కాదే, స్మైల్ చూడు ఇంకా బాగుంది. వీళ్ళేంటి? ఏయ్, వర్క్ చేయడం మానేసి ఏం చేస్తున్నారు ఇక్కడ? అటు చూడే లావణ్య, యశ్వంత్ ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు. ఫేర్ అండ్ హ్యాండ్సమ్ వాడుతున్నట్టున్నాడే, అందుకే ఇంత హ్యాండ్సమ్గా ఉన్నాడు. నాకైతే అలానే చూడాలనిపిస్తుంది. నాకు కానీ ఇలాంటి బాయ్ ఫ్రెండ్ ఉంటేనా? అంత ఛాన్స్ లేదు లేవే, ఇప్పటికీ లైన్లో 4-5 ఉండే ఉంటారు. ఆఫీస్లో ఎవరు లేరుగా, నేను సెట్ చేసుకుంటా.
హలో హలో, అమ్మాయిలా బిహేవ్ చేస్తున్నారా అసలు? ఏంటా మాటలు? నీకేంటమ్మా, మొన్న షేక్ హ్యాండ్ ఇచ్చావు, ఈ రోజు లోపల డిస్కషన్ పెట్టావు. మాకంత అదృష్టం ఎక్కడిది? హలో, నేనేదో వర్క్ గురించి మాట్లాడాను అంతే. అంటే నీకు యశ్వంత్ నచ్చలేదా? నచ్చలేదా అంటే నేను ఎప్పుడూ ఆ ఉద్దేశంతో చూడలేదు. దీన్ని ఎవ్వరు చూడరు కాబట్టి దాన్ని కూడా ఎవ్వరు చూడరు. నువ్వు కూడా జిమ్లో జాయిన్ అవ్వచ్చు కదే, మాలాగా స్లిమ్గా అవుతావు. అప్పుడు నిన్ను కూడా అబ్బాయిలు చూస్తారు. నేనేం లావుగా లేను, క్యూట్గా ఉన్నానంతే. ఇంకా నయం, ఐశ్వర్య రాయ్లా ఉన్నావనలేదు. ఏ లావణ్య, ఎక్కడికి వెళ్తున్నావు? అభిషేక్ బచ్చన్ దగ్గరికి ఏమోనే. నా ఫ్రెండ్స్ అందరూ మీ అమ్మా నాన్న నీకు లావుగా ఉంటావని లావణ్య అని పేరు పెట్టారని ఎక్కిరిస్తున్నాను నాన్న. ఏంటమ్మా అలా ఉన్నావు? ఏమైంది? మీ అమ్మ ఏమన్నా అన్నదా? లేదా స్కూల్లో టీచర్ కొట్టిందా? మీ ఫ్రెండ్స్తో ఏమన్నా గొడవైందా? చెప్పమ్మా, నేను మాట్లాడతానుగా. నాకు లావణ్య అని పేరెందుకు పెట్టారు నాన్న? లావుగా ఉంటానన్నా? ఎవరన్నారమ్మా అట్లా? నా ఫ్రెండ్స్ అందరూ మీ అమ్మా నాన్న నీకు లావుగా ఉంటావని లావణ్య అని పేరు పెట్టారని ఎక్కిరిస్తున్నాను నాన్న. చూడమ్మా, మన కుటుంబంలో లేక పుట్టిన అమ్మాయివి నువ్వు పుట్టుకతోనే చాలా అందంగా పుట్టావు. అసలు ఇన్ని సంవత్సరాల అమ్మాయికి ఎందుకు ఈ పేరు పెట్టారు? అసలు లావణ్య అంటే ఏంటో తెలుసా? లావణ్య అంటే అందం అని అర్థం. అంతేగాని నువ్వు లావుగా ఉన్నావని ఆ పేరు పెట్టలేదమ్మా. మరి మా ఫ్రెండ్స్ ఎందుకు అలా అంటున్నారు? అదా, పని పాట లేని వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళ మాటలేం పట్టించుకోవద్దు. అంటే నేను నిజంగానే అందంగా ఉంటానా? అవునమ్మా, నువ్వు చాలా అందంగా ఉంటావు. ఈ నాన్న ఎప్పుడైనా అబద్ధం చెప్పాడా? లేదు కదా. అది ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండు. ఇలా నవ్వుతూ ఉండటమే నీ అందానికి సీక్రెట్. ఓకే నాన్న. ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండు. ఇలా నవ్వుతూ ఉండటమే నీ అందానికి సీక్రెట్. బా, ఏంట్రా ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎలా రా? ఏంటి బ్రో, వచ్చిన కొత్తలోనే తెగ వర్క్ చేస్తా ఉన్నావు? అదేం లేదు బ్రో, యాక్చువల్లీ నేను ప్రీవియస్ కంపెనీలో చేసిన డొమైన్ వేరు, ఇక్కడేమో కొత్త డొమైన్. అసలేం అర్థం కావడం లేదు బ్రో. ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తావా? ఎక్స్ప్లెయినా? వద్దు బ్రో, నన్ను మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయమని అడక్కు. ఏ బ్రో, ఏమైంది? అది ఒక సాడ్ స్టోరీ బ్రో. షార్ట్గా చెప్పవా? ఓకే, అది 8వ క్లాస్ అనుకుంటా. తెల్లవారితే బయాలజీ ఎగ్జామ్. నా ఫ్రెండ్ గాడు మామా, టెన్షన్ పడుకో, కూల్ మామా, రీప్రొడక్షన్ చాప్టర్ రోజు నేను లీవ్లో ఉన్నాను, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయవా అని అడిగాడు. వాడికి తెలియని విషయం ఏంటంటే నేను 3 నెలలైంది స్కూల్కి వెళ్ళక. పోనీలే అడిగాడు కదా అని చెప్పి నాకున్న నాలెడ్జ్ మొత్తం ఉపయోగించి వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తే యాస్టిస్గా ఎగ్జామ్లో రాశాడు. మరి పాస్ అయ్యాడా? ఎగ్జామ్ పేపర్లో అడల్ట్ కంటెంట్ రాశారని వాడినేమో డీబార్ చేశారు, నన్నేమో సస్పెండ్ చేశారు. పాపం వాడినేమో తీసుకెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నలు పొలం పని చేపిస్తున్నారు. పోనీలే నా వల్ల దేశానికి మంచి ఒక రైతు ఉన్నాడని చెప్పి హ్యాపీగా ఉన్నా. అంటే నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసింది
అందుకే ఆ రోజు నుంచి ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయకూడదని డిసైడ్ అయ్యాను. ఇప్పుడు ఈవినింగ్ కల్లా వర్క్ ఎలా సబ్మిట్ ఓపెన్ చేయాలి? లావణ్య అని వెళ్ళిపడుగు. వర్క్ ఇచ్చిందే తనెందుకు హెల్ప్ చేస్తుంది? ఒకవేళ చేసినా డౌట్ ఉంటే ఏమైనా క్లియర్ చేస్తుంది, కానీ వర్క్ అంతా ఎందుకు చేస్తుంది? చేస్తుంది భయ్యా, తనకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది, అదే మంచితనం. ఆఫీస్లో ఎవరికి ఏ హెల్ప్ కావాలన్నా తను చేస్తుంది. మీరంటే క్లోజ్ కాబట్టి చేస్తుంది, నాకెందుకు చేస్తుంది బ్రో? నువ్వు క్లోజ్ అవ్వు, ఎవరొద్దన్నారు? చూడు బ్రో, మన టీంలో ప్రాజెక్టు గురించి తెలిసిన ఏకైక మనిషి తను మాత్రమే. తను ఒక్కతే నీకు హెల్ప్ చేయగలదు. బ్రో అడిగితే చేస్తుందంటావా? డెఫినెట్గా చేస్తుంది. నీకు ఒక విషయం తెలుసా, నేను ఎప్పుడైనా గర్ల్ ఫ్రెండ్తో బయటికి వెళ్ళాలనుకో, లావణ్య దగ్గరికి వెళ్ళి మా అమ్మకి హెల్త్ బాగాలేదు, మా నాన్న బస్ ఎక్కించాలి అని ఏదో ఒక అబద్ధం చెప్పేస్తా. పిచ్చిది నమ్మేసి నా వరకు కూడా తనే చేస్తుంది. ఇదేదో బాగానే ఉంది, అర్జెంట్గా ట్రై చేయాలి. ఇప్పుడు అర్థమైనట్టుంది, పిల్లోడు ఫాస్ట్గా ఉన్నాడు. రోజు ఈ టైంకి వచ్చేస్తుంది. ఈరోజు ఎలాగైనా లావణ్యని ఇంప్రెస్ చేసి ఫ్రెండ్షిప్ చేసుకోవాల్సిందే. హీరోవిరా నువ్వు, నీకే అమ్మాయి అయినా ఇంప్రెస్ అవ్వాల్సిందే. షర్ట్ నలక్కుండా ఇంప్రెస్ చేస్తాను. చాలా లేట్ అయిపోయింది. అమ్మో వచ్చేస్తుంది. ఓ లిఫ్ట్ ఇటుందా? ప్లీజ్. థ్యాంక్ యూ. అయ్యో మై ఐడి. ఓకే నేను తెస్తాను. ఈ రోజు ఎలా అయినా సరే నిన్ను ఇంప్రెస్ చేస్తే. అయ్యో లిఫ్ట్ వెళ్ళిపోయింది, అస్సలు ఛాన్స్ వదులుకోకూడదు. అయ్యో సారీ అండి, లిఫ్ట్ డోర్స్ ఓపెన్ ప్రెస్ చేయబోయి క్లోజ్ ప్రెస్ చేశాను, నా వల్ల మీరు. అయ్యో పర్లేదండి, లైఫ్లో పైకి రావాలంటే 4 మెట్లు ఎక్కాలన్నారు పెద్దోళ్ళు. నేను జస్ట్ 4 ఫ్లోర్లు ఎక్కానంతే. దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. అది ఐడి. ఐడి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. షర్ట్ నలక్కుండా ఇంప్రెస్ చేస్తాను. గుడ్ మార్నింగ్. వెళ్దాం పదండి. ప్లీజ్. అవును, ఇంతకీ ఆఫీస్ ఎలా ఉంది, నచ్చిందా? చుట్టూ అద్దాలు, మధ్య మధ్యలో అందాలు. పైనేమో 16లో ఏసీలు, కిందేమో పనిచేయని పీసీలు. అర్ధగంటకొకసారి టీ తాగుదామనే టీమ్మేట్స్, గంటకొకసారి అడ్డమైన మీటింగులు పెట్టే మేనేజర్లు, గడియారంలో ముళ్ళు కంటే ఫాస్ట్గా అటు ఇటు తిరిగే ఎంప్లాయీస్. వీళ్ళందరూ పని చేస్తున్నట్టు యాక్ట్ చేస్తున్నారా? అర్థం అయ్యి అర్థం కానట్టు, నచ్చినట్టుంది ఆఫీస్. అఫ్ కోర్స్, కొత్తగా జాయిన్ అయ్యావు కదా, అలానే ఉంటుంది. పోను నీకే నచ్చేస్తుందా? కాదు, అలవాటైపోతుంది. సరే గాని నిన్న వర్క్ ఇచ్చాను, ఫినిష్ అయిందా? అమ్మనేమ్మ, ఇదేదో మళ్ళీ వర్క్ అంటుంది. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి. మీ డ్రెస్ చాలా బాగుంది. వాట్? మీ డ్రెస్ చాలా బాగుంది అంటున్నా. రియలీ? యా ఆఫ్ కోర్స్. యాక్చువల్లీ మీరు ఈ డ్రెస్ వేసుకున్నారు కాబట్టే ఈ డ్రెస్కే అందం వచ్చింది. మీ ఇయర్ రింగ్స్ అయితే సూపర్. మీ ఆ కళ్ళు, ముక్కు, ఆ లిప్స్టిక్, ఆ చైన్ అయితే సూపర్. దాని తర్వాత వాచ్ అద్దిరిపోయింది. సూపర్ అండి, వెరీ గుడ్ అండి. అసలు మీ టోటల్ అవుట్ఫిటే అవుట్ స్టాండింగ్ గా ఉన్నారండి. ఏంటి టీం లీడ్ పిలుస్తున్నారా? నేను ఇప్పుడే వస్తాను, పదరా. టీం లీడర్ నేనే కదా,
ఏ ఏంట్రా బాబు, ఏమీ అర్థం కావట్లేదు. ఎలా చేస్తున్నారా ఈ సాఫ్ట్వేర్ జాబ్లో? ఇదేంటి పెద్ద మేనేజర్లో వర్క్ చేస్తుంది, కనీసం చూడని కూడా చూడట్లేదు. ఇది చూడకపోతేనే మనమే కదిలిద్దాం. ఎలా కదిలిద్దాం? ఎవరు చూడట్లేదు కదా? చూడట్లేదులే. చూస్తుందా మనల్ని? చూస్తుంది. నథింగ్. అయ్యో బాబోయ్, నవ్వేసిందంటే ఇంప్రెస్ అయినట్టే. ఇంకొంచెం డోస్ పెంచుదాం. అవును, నిన్న వర్క్ ఫినిష్ చేసి మెయిల్ చేయమన్నాను, చేసావా? దీనమ్మ జీవితం ఎక్కడ స్టార్ట్ చేసినా ఇది వర్క్ దగ్గర ఆగుద్దేంట్రా. నాకు ఫోన్ వస్తుంది, నేను ఇప్పుడే వస్తాను. యష్, ఫోన్ ఇక్కడే ఉంది. ఓ ఇప్పుడు వస్తుంది. హలో. యా. హే లావణ్య, రా లంచ్కి వెళ్దాం. లేదే, మీరు వెళ్ళండి, నాకు చాలా వర్క్ ఉంది, నేను తర్వాత తింటాను. ఓసేయ్, నువ్వు తిని చేసినా అదే శాలరీ, తినకుండా చేసినా అదే శాలరీ, కాబట్టి రా వెళ్దాం. అబ్బా, మేనేజర్ అర్జెంటుగా సబ్మిట్ చేయమన్నారే, మీరు వెళ్ళండి. సరే చేసుకో, దీనికి తిండి కంటే వర్క్ ఎక్కువైపోయింది, రా వెళ్దాం. హాయ్. హాయ్, ఏంటి నువ్వు ఇంకా తినలేదా? లేదు. ఏ? నీకోసమే. ఏంటి? అంటే వర్క్లో పడి తినలేదు. వర్క్ అంటే గుర్తొచ్చింది, నేను చెప్పిన వర్క్ ఫినిష్ చేస్తావా? రామేశ్వరం పోయిన శనేశ్వరం వదలనట్టు ఇదేంట్రా బాబు, ఏ టాపిక్లోకి వెళ్ళినా వర్క్. మిమ్మల్ని ఏమైంది? ఏంటండి ఈరోజు స్పెషల్? బాక్స్లో నుంచి మంచి స్మెల్ వస్తుంది. అదా, ఓపెన్ చేయనా? అబ్బా, స్మెల్ అద్దరిపోయిందండి. ఎవరు చేశారు? మీ అమ్మగారా? నేనే చేశాను. మీకు వంట కూడా వచ్చా? చాలా బాగా చేస్తాను. నేను కొంచెం టేస్ట్ చేయొచ్చా? యా ష్యూర్. రావట్లేదు. అయ్యో, ఎన్నిసార్లు చెప్పాను ఈ బాక్స్లోనే పెడుతుంది. బాబా, చితక్ కొట్టేశారండి. చాలా బాగుంది. అప్పుడెప్పుడో మా అమ్మ చేసింది గుర్తొచ్చింది. అయినా మిమ్మల్ని చేసుకునేవాడు చాలా అదృష్టవంతుడు. నేను తీస్తాను. థ్యాంక్ యూ. ఇంకొంచెం వేసుకోండి. హే లావణ్య, ఇంకా వెళ్ళలేదా? ఆటో బుక్ చేస్తున్నా, బుక్ అవ్వట్లేదు. ఓహో, ఒకప్పుడు ఆటో వాళ్ళు మన కోసం వెయిట్ చేసేవాళ్ళు, ఇప్పుడు మనం వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. సో ఫన్నీ కదా. అవును, ఇంతకీ మీ ఇల్లు ఎక్కడా? మణికొండ. అరే, నేను అటే వెళ్తున్నాను, రా డ్రాప్ చేస్తాను. ఏమైంది? అంటే నేను ఇప్పటి వరకు ఎవరి బైక్ ఎక్కలేదు. వాట్ ఏ కోయిన్సిడెన్స్. నేను ఇంతవరకు బైక్ మీద ఎవరిని ఎక్కించుకోలేదు. ఎందుకని? అంటే రీసెంట్గానే బైక్ కొంటాను. అంటే అదొక్కటే కాదు, బేసిక్గా నాకు బైక్ అంటే కొంచెం భయం. సో అరే, బైక్ అంటే దేనికి భయం? నేనున్నాను కదా. యూ డోంట్ వరీ, భయపడకు.
ఏంటమ్మా ఏమైంది? లోపల కరెంట్ పోయింది నాన్న. నాకు చీకటి అంటే భయం, అందుకే. అవునా, భయం ఎందుకు? నేనున్నాను కదా, నీకేం కాదులే, ధైర్యంగా ఉండు. లావణ్య, హలో లావణ్య, ఏంటి అలా ఫ్రీజ్ అయిపోయావు? ఏం లేదు. పద బైక్ ఎక్కు, టైం అవుతుంది. థ్యాంక్ యూ. పోయిందా? ఏంటది? భయం. ఓ కొంచెం. సరే, మరి నాకు 5 స్టార్ రేటింగ్ ఇస్తే నేను వెళ్ళిపోతా. అవును, ఎలానో ఇంటి దాకా వచ్చావు, లోపలికి రావచ్చుగా. పర్లేదు, ఈసారి ఎప్పుడైనా వస్తాను. అయ్యో, ఇంత దూరం వచ్చావు, టీ ఆర్ కాఫీ తీసుకుందురా? అయ్యో పర్లేదు, కొంచెం వర్క్ ఉంది, నేను వెళ్తాను. ఓకే, ష్యూర్, బాయ్. సరే, నెక్స్ట్ టైం. ఏంటి స్టార్ట్ అవ్వట్లేదు? బాయ్ బాయ్ బాయ్. అరే ఏమైందబ్బా, ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు? సర్వీస్ కూడా రెగ్యులర్గా చేస్తుంటానే, ఏమై ఉంటుంది? సడన్గా ఆగిపోయింది. ఇంతకీ పెట్రోల్ ఉందా, అయిపోయిందా? పెట్రోల్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ తెలిసిన వాళ్ళు కూడా ఎవరు లేరే. ఈ దగ్గరలో పెట్రోల్ బంక్ కూడా ఉన్నట్లేదే. యష్, ఏమైంది? పెట్రోల్ అయిపోయినట్టుంది. ఇప్పుడు తాగుతావా టీ? స్ట్రాంగ్ టీ అయితే బెటర్. ప్లీజ్ కమ్. ఇల్లు బానే ఉంది. తీసుకో. థ్యాంక్ యూ. అమ్మా, అమ్మా. ఓ నమస్తే ఆంటీ. నమస్తే. తాగు. తిను, మా పనమ్మాయి. నమస్తే అండి. నువ్వు తాగు. తిను, మా పక్కింటి అమ్మాయి. ఓ నమస్తే అండి. నమస్తే. ఇది ఇలా లేడీస్ హాస్టలా? ఇంతమంది ఉన్నారు. ఇంకెవరైనా ఉన్నారా మీ ఫ్యామిలీలో? లేరే. ఏ? అదే టీ తాగుదామని. సారీ, తాగు తాగు. ఎలా ఉంది? చల్లగా ఉంది. అయ్యో, వేడి చేయనా? అయ్యో వద్దు, చల్లగానే బాగుంది. ఏముంది ఇందులో ఊదుకొని తాగడానికి? సారీ. అక్క పెట్రోల్. ఎవరు? బ్యాచిలర్స్ మందు తాగినట్టు తాగుతుంది బండి పెట్రోల్. ఇటీ. థ్యాంక్స్. థ్యాంక్స్ ఎందుకు? నాకు లిఫ్ట్ ఇచ్చావు, నీకు పెట్రోల్ ఇచ్చాను, దాట్స్ ఇట్. అయ్యో, నేను థ్యాంక్స్ చెప్పింది పెట్రోల్ కోసం కాదండి, టీ ఇచ్చినందుకు. టీకా? థ్యాంక్స్. నా బైక్ స్టార్ట్ అయింది, నేను స్టార్ట్ అవునా? లావణ్య, ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు చిన్న హెల్ప్ చేస్తావా? ఏంటది? ఏం లేదు, నా వర్క్ కొంచెం పెండింగ్ ఉంది. నేనేమో అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి. మా ఫ్రెండ్కి బాగాలేదు, సో కొంచెం
వర్క్ ఫినిష్ చేస్తావా? అయ్యో దాంట్లో ఏముంది, నాకు మెయిల్ చేస్తే నేను ఫినిష్ చేస్తాను. సరే, థ్యాంక్ యూ. బాయ్ బాయ్. చాలా టైర్డ్ అయిపోయాను. స్ట్రాంగ్ కాఫీ పెట్టమ్మా. ఎవరే అబ్బాయి? కాఫీ పెట్టి చెప్తా. చెప్తేనే పెడతా. అమ్మా కాఫీ తీసుకొస్తే తాగుతూ మాట్లాడుకుందాం కదా. నువ్వు నన్ను పెంచావా, నేను నిన్ను పెంచానా? అమ్మా తల్లి, నువ్వే పెంచావు, పోషించావు, నన్ను ఇంతదాని చేసావు. చెప్తాను, సరేనా? చెప్పు. చెప్పే ముందు నువ్వు నన్ను అనుమానంతో అడిగావా, ఆశ్చర్యంతో అడిగావా? ఆశ్చర్యంతోనే అడిగాను. అబ్బో సరే అయితే, తను ఆఫీస్లో పనిచేసే కొలీగ్, ఓకేనా? ఏంటి లవ్వా? నాలో ఇంత కొవ్వు చూసి కూడా లవ్వా అని ఎలా అడుగుతున్నావు? నాకేదో ఆటో బుక్ అవక బైక్ మీద లిఫ్ట్ ఇచ్చాడు. సరే ఇంటిదాకా వచ్చాడు కదా అని ఇంట్లోకి రమ్మన్నాను. లిఫ్ట్ ఇచ్చినంత మాత్రాన లవ్వా? ఏమోనమ్మా, 30 ఏళ్ల క్రితం నే కాలేజీ చదివే రోజుల్లో ఎగ్జామ్ టైం అవుతోందని ఇలాగే ఒకతను నాకు లిఫ్ట్ ఇచ్చాడు. సంవత్సరం తిరిగేలోపు నేను నాకు గిఫ్ట్గా ఇచ్చాడు. అంటే నాన్న? నాన్నే. అప్పుడేమో బైక్ ఎక్కించుకున్నాడు, నిన్నేమో నా నెత్తినెక్కిచ్చాడు, ఆయనేమో గోడెక్కేశాడు. అయినా ఇలాంటివి ఎన్ని చూడలేదు. అయినా ప్రేమ పుట్టేది ఈ చిన్న చిన్న వాటిల్నుంచే. నువ్వనుకున్నంత లేదిక్కడ. తన ఆఫీస్లో నాతో పాటు పనిచేస్తాడు, ఫన్నీగా ఉంటాడు, అంతే. అయితే ఫస్ట్ నువ్వే లవ్లో పడిపోతావు. అమ్మా నీకు తెలుసు కదా నేను అందరిలాంటి అమ్మాయిని కాదని. కానీ అమ్మాయివే కదే. ఈరోజు ఇంట్లోకొచ్చాడు, రేపు నీ మనసులోకి రావచ్చేమో. అయినా అబ్బాయి చూడ్డానికి మావగారి సీరియల్లో హీరోలా ఉన్నాడు. హీరోలా ఉంటే ప్రేమించేస్తారా? ఏమో, ప్రేమించేస్తావేమో, ఎవరికి తెలుసు. అయినా రేపు నువ్వు ఆ అబ్బాయిని ప్రేమించానని చెప్పినా చెప్పొచ్చు. మీ భక్తురాలు మీ సన్నిధిలోకి వస్తోంది. ఏదైనా కోరుకుంటే తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు మంచి మొగుణ్ణి ప్రసాదించు స్వామి. వెంటనే వాళ్ళిద్దరిని కలిపేయండి. హాయ్ బ్రో, ఐఎమ్ విజయ్. హాయ్ బ్రో, ఐఎమ్ యశ్వంత్. మీ రోల్ ఏంటి?